తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని ముడయ్యప్ప సర్కిల్ వద్ద శనివారం రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఈ కార్యక్రమంలో విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు, సిఐ సుబ్బరాయుడు, సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ కేవి రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరీ ముఖ్యంగా మనమందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఊరికే రాలేదు. మన అమరజీ పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేస్తే ఏర్పడిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన పొలిటికల్ పార్టీలు కానీ ఇతర సంఘాలు కానీ అందరం కూడా ఐక్యమత్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐక్యమత్యంగా అభివృద్ధి చేసుకుని మన భారతదేశంలోనే నెంబర్ 1 స్థానానికి మన ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు కూడా మీరందరూ కూడా బాగా చదువుకొని మీ అమ్మా నాన్నకి అదేవిధంగా టీచర్లకి అందరికీ కూడా మంచి పేరు తెచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మంచి పేరు తేవాలని మరొక్కసారి ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. కర్నూలు రాజధానిగా మనకి ఒక రాష్ట్రం ఇచ్చారు. మళ్ళా భాషా ప్రయుక్తాలు తెలుగు ఆ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళు రాష్ట్రం ఇచ్చామని నవంబర్ 1, 1956లో మనకి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. అది ఆ ప్రాముఖ్యత. మనం ఎప్పుడు కానీ తెలంగాణ విడిపోయినట్టు కూడా మనం నవంబర్ 1వ తేదీని ఆంధ్రప్రదేశ్ని నూతన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం చేసిన సిఏ గారికి, ఎస్ఐ గారికి మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, రాజారెడ్డికి, రమణాకి, చైర్మన్ రమణాకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు రమణ గారు మాట్లాడతారు. చేసి ప్రాణత్యాగం చేసి నవంబర్ 1వ తారీఖున మనకు ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్లో ఏర్పడడానికి ఎంతో కృషి చేసినారు. మనం విడిపోయినా కూడా ఇప్పుడు కూడా మనం చేస్తున్నాం. చాలా మంది త్యాగమూర్తులు అంతా కలిసి మన భారతదేశాన్ని తెచ్చినారు. అమరజీ పొట్టి శ్రీరాములు కూడా ఒక మంచి లీడర్ మనకి. కావున మనమంతా బాగా చదువుకొని ఆయన యొక్క సబ్జెక్టులో అమరజీ పొట్టి శ్రీరాములు పాఠం వచ్చినప్పుడు దాని మొత్తం తెలుసుకుంటే దీని చరిత్ర తెలుసుకుంటాం మనము. అందుకోసమని భారతమాతని ఆంధ్ర సంవత్సరం రోజు మనము ఆయన పూలమాల వేసి అందరూ నివాళులు అర్పిస్తున్నాం.